నమస్తే అండి. వెల్కమ్ టు ట్రెండింగ్ భారత్. మేము ఇప్పుడు ఈ రోజున ఈ తిరుమల సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద మనం మాట్లాడదాం. యాక్చువల్గా నేను కానీ మీకు ఈ యూట్యూబ్లో కనిపించేటువంటి అవనిజ సతీష్ కానీ ఇద్దరం కూడా ఈటీవీలో లాంగ్ రన్ పనిచేసినటువంటి జర్నలిస్టులం. నేనైతే 2004 నుంచి 2017 వరకు 13 ఏళ్ల పాటు ఈటీవీ న్యూస్లో పనిచేశాను. ఫస్ట్ నా జర్నలిజం ఎక్స్పీరియన్స్ అంటే రిపోర్టర్గా ట్రైనింగ్ తీసుకుంటున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తిరుమలలోనే. సో తిరుమలతో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. మా ఛానల్ ఒక ప్రొఫెషనల్ జర్నలిస్టిక్ ఛానల్ అని చెప్పడం కోసం. సో ఇప్పుడు తిరుమల గురించి ఏం మాట్లాడుకుందామంటే, మనకు రీసెంట్గా వింటున్నాం తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయం. అయితే ఇది పాలక మండలికి సంబంధించినటువంటి అంశం నిజానికి. సో తిరుమలలో ఏం జరిగినా కూడా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పాలక మండలే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మతాన్ని విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈయన దేవదేవుడే, ఏడుకొండల స్వామి. మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి కలియుగ వైకుంఠ దర్శనం కోసం మనం వెళ్తాం, నానా వ్యయ ప్రయాసాలకు వచ్చి. సో అలాంటి గొప్ప క్షేత్రంలో మనం వెళ్ళేటప్పుడు మనం ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతను కోరుకుంటూ వెళ్తాం. కానీ రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే మనకి ఆధ్యాత్మిక ప్రశాంతత కన్నా ఎక్కువగా అక్కడ రాజకీయాలు, ఈ అపవిత్రాలు, ఇవే మాటలు మనకి ఎక్కువగా వినిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే టీటీడీ బోర్డు ఏర్పడిందో ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి మనం హోల్ హార్టెడ్ ఆధ్యాత్మికతని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అత్యాశ అవుతుంది. అయితే ఈ తిరుమల పాలక మండలికి సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకుంటే ఇప్పుడు కాదు, 11వ శతాబ్దంలో అంటే రామానుజస్వామి విశిష్టాద్వైతకర్త ఆయన రామానుజస్వామి దివ్య దేశాల్లో ఒక్కొక్క దాంట్లో వైఖానస ఆగమాన్ని ఆయన ప్రవేశపెడుతూ అక్కడ ఒక పర్టికులర్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి తిరుమల క్షేత్రానికి కూడా ఆయన వచ్చారు. వచ్చినప్పుడు 11వ శతాబ్దంలో ఆయన ఈ తిరుమలలో కూడా వైఖానస ఆగమంతో పాటు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో సిస్టమ్, ఆ సిస్టమ్ అంతటినీ కూడా 11వ శతాబ్దంలో. సో ఆ టైంలో ఆయన వచ్చి 12వ శతాబ్దం అనాలి లెక్క ప్రకారం. సో ఆ టైంలో వచ్చి ఈయన రామానుజ స్వామి గారు, విశిష్టాద్వైతకర్త రామానుజ స్వామి గారు ఈ తిరుమలలో ఇప్పుడు మనం చూస్తున్న వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన ఏర్పాటు చేశారు. సో ఇది మనం ఏదో ఏంటి ఆధారం అంటే బోలెడని శాసనాలు ఉన్నాయి తిరుమల. అది నేను చెప్పటం లేదు. తిరుమలలో ఈవోక అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద మనకి పివిఆర్కే ప్రసాద్ గారు, చాలామందికి తెలిసిన చాలా గొప్ప ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకి మంచి పేరుంది. ఆయన ఈ తిరుమలకి ఈవోగా పనిచేశారు చాలా కాలం. ఆయన తన అనుభవాలతో ఒక 2 పుస్తకాలు రాశారు తిరుమల మీద. అది ఒకటి తిరుమల లీలామృతం, రెండవది ఈ తిరుమల చరితామృతం. ఈ తిరుమల చరితామృతం అనేటువంటి పుస్తకాన్ని ఆయన చాలా ఏళ్ళైంది ఇది రాసి. సో ఈ తిరుమల చరితామృతంలో మనం ఆయన రాసినటువంటి విషయాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ సొంతమేం కావు, ఆయన రాసిన ఆయన ఆధారాలతో సేకరించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. రామానుజస్వామి విశిష్టాద్వైతకర్త రామానుజస్వామి గారు ఈ తిరుమలకు వచ్చి అక్కడున్న వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన పద్ధతి ప్రకారం ఏర్పాటు చేశారు. అప్పుడు యాదవ రాజులు ఈ తిరుమల ప్రాంతం అంతటినీ కూడా, అంటే ఆ ఇప్పుడున్న చిత్తూరు ఇలాంటి ప్రాంతం అంతా పాలిస్తున్నారు. సో ఆ యాదవ రాజుల్ని కలిసి ఈయన తిరుమలలో కూడా ఇప్పుడు ఈ వ్యవస్థల్ని కొంత ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఆ రాజులను ఒప్పించారు. ఆ తర్వాత తిరుమలకు వచ్చి ఈ ఏదైతే ఇప్పుడైతే పాలక మండలి ఎలాగైతే ఉందో అప్పట్లో ఈ తిరుమలలో ఉన్నటువంటి కార్యక్రమాలని నిర్వహించేటువంటి ఒక అధికార వ్యవస్థ ఉండేది, అర్చక వ్యవస్థ ఉండేది. అయితే ఈ అధికార వ్యవస్థలోని అర్చక వ్యవస్థలోని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అని ఆయన గమనించారు. ఏది రాజు నియమించినటువంటి అధికారులైనా అలాగే అర్చకులైనా సరే వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు ఏదో ఒక రోజు తప్పు చేయడం సహజం. కనుక ఈ అధికారుల మీద అర్చకుల మీద కూడా వాళ్ళు చేసే పనుల మీద ఒక పర్యవేక్షణ అనేది ఉండాలి అని రామానుజస్వామి ఈ యాదవరాజుకి చెబితే, సరే అండి మీరు ప్రతిపాదన చేయండి అంటే అప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చేశారన్నమాట. వీళ్ళిద్దరి మీద అంటే అధికారాలు, ఈ అధికారం ఎవరైతే ఏవేంటి అంటే అప్పట్లో కూడా ఈ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కైంకర్యాలకి లేదంటే నైవేద్యాలకి ప్రసాదాలకి వీటికి సంబంధించినటువంటి ఈ నెయ్యి కానీ లేకపోతే పదార్థాలు కానీ
లేదంటే ఆయన పూజలకు సంబంధించిన పుష్పాలు ఇతర అత్ర సామాగ్రిని ఈ అధికారులు సరఫరా చేస్తూ ఉంటే అందులో కొంత లోపాలు ఉన్నట్టుగా గమనించారు. అలాగే అర్చక వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించారు. సో వీటిని ఇందులో వస్తున్నటువంటి ఈ సరుకులు కానీ లేకపోతే ఇవి కానీ వీటిలో కల్తీ ఉందా, నాణ్యమైనవా కావా, ఇలాంటివి చెక్ చేసే వ్యవస్థ లేదు మన దగ్గర. అంటే వీటిని నిర్ధారించేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి వీటిని నిర్ధారించడానికి ఒక చీఫ్ విజిలెన్స్ స్థాయిలో, అంటే ఇప్పుడు మనం దాన్ని చీఫ్ విజిలెన్స్ అంటున్నాం, అప్పుడు ఆ అధికార వ్యవస్థ మీద, అంటే ఇప్పుడు పాలక మండలి లాంటి అధికార వ్యవస్థ మీద, అర్చక వ్యవస్థ మీద కూడా పర్యవేక్షణ చేసేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలని రామానుజ స్వామి ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు దానికి ఎలాంటి వ్యక్తులు ఉండాలో కూడా స్వామి చెప్పారు. రామానుజ స్వామి ఎలాంటి వ్యక్తులు ఉండాలంటే శాస్త్రాల్లో నిష్ణాతుడై ఉండాలి, అలాగే వేదాలు ఆగమాల మీద మంచి పట్టు ఉండాలి. విద్వాంసుడు అని మనం అనుకోవడం కాదు, ప్రజలు కూడా అతన్ని విద్వాంసుడిగా గుర్తించాలి. నియమ నిష్టలతో అతను స్వతహాగా ఉండాలి, ధర్మాన్ని పాలించే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తిని మనం ఈ పర్యవేక్షణకు ఉపయోగిద్దాం. ఎందుకంటే అధికారులు ఏంటంటే వాళ్ళు కార్యక్రమాల నిర్వహణకి ఆ వస్తువుల్ని గట్రా తెప్పిస్తారు. సో వాళ్ళు పూర్తి స్థాయిలో 100కు 100% భక్తిని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయలేం. అర్చక స్వాములు కూడా వాళ్ళ అవసరాల రీత్యా అధికారులతో కుమ్మక్కవచ్చు, చెప్పలేం. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పర్యవేక్షణ అనేది ఉంటే ఎవరికి వాళ్ళ పనులు సక్రమంగా చేసుకుంటారని ఆ వ్యవస్థని ప్రతిపాదించారు రామానుజ స్వామి. ఆ వ్యవస్థకే ఆయన ఆ రోజులో పెట్టిన పేరు ఏకాంగి వ్యవస్థ. ఇప్పటికీ కూడా ఆ వ్యవస్థ ఉంది తిరుమలలో, కానీ ఇప్పుడు వాళ్ళకి పవర్స్ లేవు. ఈ ఏకాంగి వ్యవస్థనే జియ్యంగారు వ్యవస్థ అని కూడా అంటారు. ఈ జియ్యంగారి వ్యవస్థ గురించి చాలామందికి తెలుసు. సో అలాగా 12వ శతాబ్దంలో ఈ అధికారులకి అలాగే అర్చక వ్యవస్థ మీద కూడా పర్యవేక్షణ కోసమని రామానుజ స్వామి చెప్పినటువంటి జియ్యంగారి వ్యవస్థని అప్పటి యాదవరాజులు శాసనాలు వేశారు. వీటి అయితే అక్కడ నియమిస్తున్నట్టుగా శాసనాలు కూడా వేశారు. శాసనాలు తిరుమలలో ఉన్నాయి. అయితే దేనికి జియ్యంగారి వ్యవస్థ అంటే చాలా వాటికి ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో తిరుమలలో ఇలాగా అపవిత్రాలు జరుగుతున్నాయి వీటికి, అవన్నీ కూడా అప్పుడు రామానుజ స్వామి 1000 ఏళ్ల క్రితమే డిస్కస్ చేశారు. ఇప్పుడు తిరుమలకి ఎన్నో మాన్యాలు ఇచ్చిన రాజులు ఉన్నారు, ఎన్నో గ్రామాలు ఇచ్చారు నైవేద్యాల కోసమని, అక్కడ ఏర్పాట్ల కోసమని, సౌకర్యాల కోసమని. అలాగే మనకు తెలుసు ఎన్నో ఆభరణాలు, శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, అంతకు ముందు కాలంలో కావచ్చు, ఎన్నో ఆభరణాలు వచ్చి లెక్కలేనని విలువైన సంపద మన తిరుమల శ్రీనివాసుడి దగ్గర ఉంది. మరి ఈ భక్తులు ఇస్తున్నారు కదా, ఈ భక్తులు ఇచ్చినటువంటి ఈ మాన్యాలు కావచ్చు, బహుమతులు కావచ్చు, వీటితో నిజంగా తిరుమలలో సేవ అనేది నిజాయితీగా చేస్తున్నారా లేదా అనేది ఒక లెక్కాపత్రం ఉండాలి కదా. సో ఆ లెక్కాపత్రం అనేది భక్తులకు తెలియాలి కదా. నేను ఇస్తున్నాను ఇంత డబ్బు, నేను ఇచ్చిన డబ్బుకి ఇలా జరుగుతుంది, అన్నదానం ఏదో జరుగుతుంది, మనకు సంతృప్తి, ఆ లెక్క ఉండాలి కదా. ఆ లెక్కాపత్రం చూడడానికి ఒక వ్యవస్థ ఉండాలి, అది భక్తుల హక్కు తెలుసుకోవడం. సో అలాంటి వ్యవస్థ ఉండాలి అని అంటే అది అధికారులు చెప్పరు, ఇటు అర్చకులు చెప్పరు. చెప్పడానికి మధ్యలో ఒక పర్యవేక్షకుడు ప్రజల తరపున ఒక నిఘా వ్యవస్థ లాంటిది ఉండాలి. ఆ నిఘా వ్యవస్థే ఈ జియ్యంగారి వ్యవస్థ కింద అప్పట్లో ప్రతిపాదించడం, ఆ అమలు చేయడం కూడా జరిగింది 12వ శతాబ్దం. అంటే 1000 ఏళ్ల కిందట ఆలోచించారు చూడండి రామానుజ స్వామి గారు. ప్రసాదాల కోసం ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో మనం దాదాపు ఒక నెల రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుంది. లడ్డు కోసం వాడే నెయ్యిలో ఈ జంతువుల కొవ్వు ఇవి ఉన్నాయని. అయితే అప్పట్లోనే ఈ లడ్డూలకే కాదు ఇతర నైవేద్యాలకి వాడేటువంటి నెయ్యి కావచ్చు, లేకపోతే దీపాలు వెలిగించేటువంటి నెయ్యి కావచ్చు, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించిన వస్తువులు సామాగ్రి కావచ్చు, ఇవన్నిటికీ కూడా అధికారులు తెప్పిస్తారు. అప్పట్లో 1000 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. 12వ శతాబ్దంలో రామానుజ స్వామి ఏర్పాటు చేసినటువంటి జియ్యంగారి వ్యవస్థ పర్యవేక్షణ ఎలా ఉండేదంటే, ఈ పదార్థాలు ఏవైతే చెప్పిస్తారో తెప్పించే వరకు ముందు జియ్యంగారు ఎవరైతే ఉన్నారో ఆ జియ్యంగారి దగ్గరికి ఈ పదార్థాలన్నీ వచ్చిన తర్వాత ఆయన తనకు తెలిసినటువంటి అధికారులతో వాటిని చెక్ చేయించి, ఓహో ఇవి కల్తీ లేవు, నాణ్యమైనవే అని ఆయన ముద్రేసిన తర్వాతే అవి వంటశాలకు వెళ్ళేవి. సో అలాంటి వ్యవస్థను 1000 ఏళ్ల కిందమే ఏర్పాటు చేశారు ఆయన. ఇంత టెక్నాలజీ వచ్చి 1000 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచన మనకి ఇప్పుడు రాకపోవడం అనేదే బాధాకరం. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో అంతా పవిత్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు, అది కామన్. సో అంత పవిత్రంగా మనం ఉంచలేకపోయామంటే అక్కడ ఉన్నటువంటి అధికారులదే తప్పు అవుతుంది. సో ఇలాగా జియ్యంగారుల పని ఏంటంటే, ఏదైతే స్వామివారికి వస్తున్నటువంటి ఆదాయాలు, అంటే హుండీ ఆదాయం కావచ్చు, లేకపోతే బహుమతులు కావచ్చు, మాన్యాలు కావచ్చు, వీటి లెక్కలన్నింటినీ అధికారుల దగ్గరికి వస్తే అధికారులు బాబో ఎంత వచ్చింది అని జియ్యంగారులకి లెక్క చెప్పాలి.
ఈ ఆదాయ వ్యవహారాల లెక్కల్ని జిఎంగార్లకు తెలుసుకోవడమే కాదు, ప్రతిరోజు కూడా ఎంత వస్తున్నాయి హుండీ ఆదాయం, ఎంత ఖర్చు అయింది, స్వామివారి ఆదాయం తాలూకు లెక్కలేంటి అనేది ప్రతిరోజు ఉదయం జిఎంగారికి సంబంధించినటువంటి గుమాస్తా ఒకరు పబ్లిక్కి, అంటే అప్పుడున్న భక్తులకి, జనాలకి, ప్రజలకి వినిపించాలి, తెలియాలి స్వామివారి లెక్కలు ప్రజలకు కూడా అనే నిబంధనని రామానుజ స్వామి చివరిగా పెట్టారనమాట. అంటే ఆ తర్వాత ఆయన సమాధి స్థితికి వెళ్ళడం జరిగింది. ఆయన సమాధి స్థితికి వెళ్ళడానికి ముందు తిరుమలలో చేసినటువంటి ఒక నిబంధన ఇదనమాట. అదే కొలువు. ప్రతిరోజు కూడా తిరుమలలోని మనకి తోమాల సేవ పొద్దున్న అవగానే ఆ స్వామివారి సన్నిధిలోనే కొలువు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ముందు రోజు, ఈరోజు జరిగింది అనుకోండి, నిన్న హుండీ ఆదాయం ఎంత వచ్చింది, స్వామివారికి ఎవరైనా ఆభరణాలు బహుమతి ఇచ్చారనుకోండి ఆ లెక్కలు, సో స్వామివారికి ఇంకేమైనా ఆదాయ రూపేణా వస్తే ఆ ఆదాయాలు, లెక్కలు, ఖర్చులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి లెక్కలు వేసి ఆ లెక్కల తాలూకా పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి జిఎం గారికి ఇవ్వాలి. ఇస్తే ఆయన జిఎం గారి తాలూకా గుమాస్తా ఆ లెక్కలు ఏవైతే అధికారులు ఇచ్చారో ఆ పత్రాన్ని చదివి వినిపిస్తారనమాట. ఇప్పుడు నడుస్తుంది, కానీ అది లాంఛనం. కానీ అప్పట్లో అలా కాదు. అప్పట్లో ఏదైనా తప్పు వస్తే వెంటనే ఆ జిఎం గారులు ఏదైతే పర్యవేక్షణ అధికారిగా ఉన్నారో ఆయన పట్టుకొని ఇదేంటి నిన్న వచ్చింది ఇది కదా, తప్పు చెప్తున్నారని అక్కడ చెప్పడానికి అధికారం ఉండేది ఆయనకి. 1000 ఏళ్ల క్రితమే ఏ ఇది లేనప్పుడే పబ్లిక్కి, అంటే భక్తులకి ఆ తిరుమలకి వచ్చిన ఆదాయ సంగతులన్నీ వివరంగా చెప్తున్నప్పుడు ఇంత మీడియా ఛానల్స్ వచ్చాయి కదా. మనకి ఆ కొలువు కార్యక్రమంలో జరిగినటువంటి దాన్ని ఎంతమందికి తెలుసు, ఆ వివరాలన్నీ చెప్తున్నారని చాలామందికి తెలియదు, కొద్దిమందికి మాత్రమే తెలుసు. సో ఇలాగ జిఎం గారి వ్యవస్థ 1000 ఏళ్ల క్రితం అంత పటిష్టంగా ఉండేది. రామానుజ స్వామి తర్వాత నెమ్మదిగా తిరుమలకి ఈ భక్తుల తాలూకా తాకిడి ఎక్కువ అవడం, ఆ తర్వాత అవసరాల రీత్యా ఈ అవసరాలు పెరగడం, ఇప్పుడు ఉన్నటువంటి ఒక్క జిఎం గారి పర్యవేక్షణ సరిపోకపోవడం వల్ల ఈ జిఎం గారి వ్యవస్థ ఏదైతే ఏకాంగి వ్యవస్థ ఉందో ఆ ఏకాంగి వ్యవస్థ ఒక జిఎం గారి నుంచి 4 జిఎం గారులకి చేశారు. ఈ 4 జిఎం గారులు కలిసి ఆవిడ పర్యవేక్షించడం మొదలుపెట్టారనమాట. ఈ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ. వీళ్ళు ఓన్లీ అప్పటి ఉన్నటువంటి రాజులకి, చక్రవర్తులకి మాత్రమే జవాబుదారి. ఈ అధికారులకి, అర్చకులకి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉండేది కాదు. స్వతంత్ర వ్యవస్థ. ఇలాగా అప్పుడైతే పల్లవ రాజులు, ఆ తర్వాత వచ్చినటువంటి తమిళనాడులో ఉన్నటువంటి రాజులు ఉన్నంత వరకు, ఆ తర్వాత ఈ శ్రీకృష్ణదేవరాయల సమయం వరకు, రాయల కాలంలో తిరుమల స్వర్ణయుగాన్ని చూసింది. ఆ సమయం వరకు కూడా ఈ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంచారన్నమాట రాజులు. ఎప్పుడైతే ఈ ఇస్లాం పాలకులు పరిపాలన, ఆ తర్వాత ఈ బ్రిటిష్ హయాం వచ్చిందో ఈ అధికారుల వ్యవస్థలో ఈ రాజకీయాలు అనేవి మొదలైవి. అప్పుడు ఏంటి, ఎవరైనా పర్యవేక్షణ చేస్తూ ఉంటే ఈ రాజకీయాలు చేయడం సాధ్యం కాదు కదా ఈ అధికారులకి. అందుకని వాళ్ళ ఫస్ట్ కన్ను ఈ జిఎం గారి వ్యవస్థ మీద పడింది. సో ముందు వీళ్ళు ఉన్నంత వరకు మనం ఏం చేయలేకపోతున్నామని నెమ్మదిగా ఆ బ్రిటిష్ కాలం తర్వాత, స్వతంత్రం తర్వాత జరిగిన ఘటనలు ఇవన్నీ ఎక్కువగా. సో ఈ జిఎం గారి వ్యవస్థను నెమ్మదిగా నామమాత్రం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు పొద్దున్న కొలువు అనే కార్యక్రమం జరుగుతుంది తిరుమలలో. ఏది మన తోమాల సేవ తర్వాత. అప్పటికి జస్ట్ వాళ్ళు ఆ పాలక మండలి ఏదైతే ఒక ఆస్తుల వివరాలు చెప్తారో ముందు రోజు వచ్చినవి అవి చదవడం వరకే. ఈ జిఎం గారి వ్యవస్థకి అప్పట్లో ఈ నైవేద్యాలు వీటి మీద కూడా పర్యవేక్షణ అధికారం ఉండేది. ప్రతి చిన్న వస్తువుని కూడా అబ్జెక్ట్ చేసేవారు అనమాట, ఏదైనా బాగోకపోతే. ఇప్పుడు అధికారాలు వాళ్ళకి ఏవీ లేవు. ఈ జిఎం గారుల తాలూకా ఇంకేంటంటే ప్రతిరోజు ప్రతి కార్యక్రమం, అంటే ప్రతి సేవలోనూ ఈ జిఎం గారులకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి ఉండాలనేది ఒక రూల్. అది మెయింటైన్ చేస్తారు, కానీ అది కూడా నామమాత్రమే. అక్కడ వీళ్ళు ఈ దివ్య ప్రబంధాలు, పాసురాలు ఇవి చదవడానికి మాత్రమే పరిమితం అయ్యారు అంతే. ఏకాంగి వ్యవస్థ అనేది కూడా జిఎం గారు మఠం కింద మారిపోయి ఆ మఠాలు కూడా 2గా చీలిపోయాయి. ఒకటేమో పెద్ద జిఎం గారి మఠం, మరొకటేమో చిన్న జిఎం గారి మఠం. అలా స్ప్లిట్టింగ్, అలా మొత్తం అంతా కూడా వ్యవస్థని నిర్వీర్యం చేశారనమాట. చేసేసి వాళ్ళ మీద పెత్తనం, మళ్ళీ అధికారాలు, ఈ మొత్తం నిర్ణయాధికారం ఇదంతా కూడా ఈ పాలక మండలికే వచ్చేలాగా జరిగిపోయింది. ఇక మధ్యలో వాళ్ళని ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద ఒక క్రాస్ చెక్ అనేది చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. అలాంటి వాటి నిర్ణయాధికారం వన్ సైడెడ్గా ఉంటే మరి ఇలాంటి అపవిత్రాలు లేదంటే ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి వార్తలే వింటూ ఉండాల్సి వస్తుంది. సో ఇంకా ఈ జిఎం గారుల వ్యవస్థకు సంబంధించి ఇంకొక ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి ఉంది. అది బేడి ఆంజనేయ స్వామి ఆలయం. మనకి తిరుమల ఆలయం ప్రధాన గోపురం ఎదురుగుండానే మనకి మెట్లు ఎక్కుతూ ఉంటే వస్తుంది బేడి ఆంజనేయ స్వామి ఆలయం. సో అది యాక్చువల్గా బేడి ఆంజనేయ స్వామి ఆలయం కాదట, భేటీ ఆంజనేయ స్వామి ఆలయం అంట.
ఈ జియ్యంగార స్వామికి రామానుజ స్వాములు ఏం చెప్పారనంటే, రాముడికి హనుమంతుడు ఎంత నిస్వార్థంగా సేవ చేస్తాడో అలాగే మీరు కూడా తిరుమలేశుడికి ఆ సేవ చేయాలని చెప్పారు. అందుకే జియ్యంగారి మఠం వాళ్ళ కార్యాచరణ మీటింగ్ ఇదంతా కూడా ఆ బేడి ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేకపోతే తిరుమల సంబంధించినటువంటి ఏమైనా చర్చలు జరిగేటప్పుడు ఈ భేటీ ఇక్కడ జరిగేవారంట. ఏదంటే ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో భేటీ చేసి అప్పుడు ఆ నిర్ణయాలు తీసుకునేవారు. అలా ఆంజనేయ స్వామి సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి ఆంజనేయ స్వామిలాగా మేము కూడా నిస్వార్థంగా తిరుమలేశుడికి సేవ చేసుకుంటాం అనే ప్రమాణం చేసి చేసుకుంటారు. కాబట్టి భేటీ ఆంజనేయ స్వామి ఆలయం అని దాన్ని అంటారు. అది కూడా ఈ ప్రసాద్ గారి తిరుమల చరితామృతంలోనే ఆయన రాశారు. అయితే అంటే ఇప్పుడు తిరుమల అధికారులు కూడా అంతే శ్రద్ధగా చేయాలని అర్థం. ఓన్లీ జియ్యంగారులు కాదు, అర్చకులు కానీ ఎవరైనా కానీ ఈ తిరుమల అధికారులు పాలక మండలి కానీ ఎవరైనా ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం అనమాట వీళ్ళు చేసేవాటంటికి. ఎందుకంటే ఆయన్నే ప్రమాణంగా పెట్టి ప్రతి పని జరగాలనేది నిర్దేశం. సో ఆ భేటీ ఆంజనేయ స్వామి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన కూడా ఆయనే సాక్ష్యం. అందుకే ఎదురుగుండా ఉన్నాడు ఆయన. తిరుమల వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగానే ఆ ఆలయం ఎందుకు ఉంటుందంటే అన్నీ చూడడానికే ఏం జరుగుతున్నాయో ఆయన చూస్తూ ఉంటాడు. ఇక్కడ జియ్యంగారి వ్యవస్థ లేకపోతే ఇంకేదో వ్యవస్థ అని చెప్పడం లేదు. కానీ 1000 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఏంటి? తిరుమలను ఉద్ధరించినటువంటి రామానుజ స్వామి చెప్పినటువంటి వ్యవస్థ ఏంటి? ఒక వ్యవస్థను ప్రశ్నించడానికి ఇంకొక వ్యవస్థ ఉండాలి. లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఖచ్చితంగా కూడా తప్పులు జరుగుతాయి. అదే ఆయన చెప్పింది. దాని ప్రకారమే ఆయన ఈ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పాలక మండలి తీసుకున్నటువంటి లేదా అర్చక వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలని క్రాస్ చెక్ చేయడానికి ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మికత సంబంధించినటువంటి ఒక గ్రూప్ కూడా ఉండాలి, ఒక టీం కూడా ఉండాలి. వాళ్ళు కూడా రామానుజ స్వామి చెప్పినట్టే ఆధ్యాత్మికంగా మంచి గొప్ప వ్యక్తులు అయ్యి ఉండి, విజ్ఞానవేత్తలు అయ్యి ఉండి, మేధావులు అయ్యి ఉండి, భక్తి ఉండి ఇలాంటి వాళ్ళతో ఒక టీం ఏర్పాటు చేసి క్రాస్ చెక్ చేయించవచ్చు. రెండోది తిరుమల ఆ పాలక మండలి స్వతంత్ర వ్యవస్థ అవ్వడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈటీవీలో నేను 7:30కి ఇది సంగతి కార్యక్రమంతో పాటు ముందడుగు అనేటువంటి కార్యక్రమాన్ని చేసేవాడిని. ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, 10-12 ఏళ్ల క్రితం ఈనాడు ఈటీవీలో ముందడుగు అనేటువంటి ఒక కార్యక్రమం వచ్చేది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇచ్చేవాళ్ళం. అంటే సమాజానికి బాగా పనికొచ్చేటువంటి యాక్ట్ అది. ఇప్పటికీ కూడా ఆర్టీఐ గురించి చాలామందికి తెలియదు. అది చాలా పవర్ఫుల్. అది యాక్చువల్లీ మనం ఏ ఆర్గనైజేషన్ అయినా సరే సమాచారం అడగచ్చు. మనకి ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో మనం కోర్టుకు కూడా వెళ్ళి అడిగి తెచ్చుకునేంత రైట్ ఆ సమాచార హక్కులో ఉంది. తిరుమల సమీపంలోని ఈ సమాచార హక్కుకి పోరాడే వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఉండేవారు. వాళ్ళు ఈ చాలా ఇష్యూస్ మీద, తిరుమలలో వచ్చేటువంటి చాలా ఇష్యూస్ మీద వాళ్ళు సమాచార హక్కు ద్వారా అప్లికేషన్ పెట్టడం, మేము స్వతంత్ర వ్యవస్థ, మేము ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అన్నట్టుగా వాళ్ళు రిప్లైలు ఇవ్వడం, ఇలాంటివి 10ల సంఖ్యలో నేను చూశాను. మాకు పంపించేవారు అవన్నీ. ఇలా చెప్తున్నారండి టీటీడీ వాళ్ళు, మీ రిపోర్టర్లని ఒకసారి అడగండి అని అంటే మేము మా రిపోర్టర్లని ఆ తిరుమలలో అప్పటికి ఉన్న రిపోర్టర్లని పంపించి అప్పటి ఈవోల్ని అప్పటి పాలక మండలి సభ్యుల్ని అడిగించేవాళ్ళం. అడిగిస్తే టీటీడీ స్వతంత్ర ఆర్గనైజేషన్ కాబట్టి సమాచార హక్కు చట్ట ప్రకారం మీరు అడిగిన వాటికి మాకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, రిటర్న్గా వాళ్ళు రాసిచ్చిన సందర్భాలు ఉన్నాయి, మైకుల ముందు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అంటే ఏంటి చూడండి, ఒక వ్యవస్థ ఇక మేమే అల్టిమేట్, మేము తీసుకున్నదే ఫైనల్ నిర్ణయం అని చెప్పడమే కదా ఇండైరెక్ట్గా. సో సమాచార హక్కు లాంటి పవర్ఫుల్ చట్టానికి కూడా వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను ఒక 10-12 ఏళ్ల క్రితం ఆ బులెటిన్ చూస్తున్నప్పుడు తిరుమలకు సంబంధించి నాకు వచ్చిన ఒక బిగ్ కంప్లైంట్ ఏంటంటే అక్కడ సమాచార హక్కు సంబంధించిన యాక్టివిస్టులు పెట్టినటువంటి ఏ అప్లికేషన్కి కూడా తిరుమల నుంచి ఒక ప్రాపర్ సమాధానం కూడా రాలేదు. ఇలా 10ల సంఖ్యలో, 10 దాదాపుగా ఒక 30-40 అప్లికేషన్లు ఉంటాయి అప్పుడు పెట్టినవి, నేను చూసినవే. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్పినవే. ఇలా ఒకరి మీద ఒకరికి నిఘా, అంటే పాలక మండలి మీద ఆ జియ్యంగారుల నిఘా, అలాగే జియ్యంగారుల వ్యవస్థ మీద కూడా మిగతా అర్చక వ్యవస్థ, పాలక మండలి నిఘా, ఇలా ఒకరి మీద ఒకరి నిఘా ఉండడం వల్ల ఏ వ్యవస్థలోనూ తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. ఒకవేళ తప్పులు జరిగినా కూడా ఒకరు తప్పులను ఒకరు చెప్పుకుంటారు కాబట్టి సరిదిద్దుకోవచ్చు. ఈ ప్రజలకు తెలిస్తే మళ్ళీ పోయేది మన బరువే కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అలా స్వామివారికి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంత డిస్కషన్లో ఎక్కడా కూడా మనం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకోలేదు. పాలక మండలి, ఈ జియ్యంగారుల వ్యవస్థ, ఈ అర్చకులు, అంటే ఎంత
అక్కడంతా రాజకీయాలతో ఎంత కలుషితం అయిపోయింది అక్కడ వ్యవస్థ. వెంకటేశ్వర స్వామిని కూడా గుర్తుతేనంత, తిరుమలని కూడా గుర్తుతేనంత విధంగా అక్కడ ఆధ్యాత్మికత కలుషితం అయిందని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. సో మళ్ళీ తిరుమల వెళ్తే ఆధ్యాత్మిక ప్రశాంతత కనిపించాలి, కానీ అక్కడ ఇలాంటి రాజకీయాలు మాత్రం కనిపించకూడదు. అలా కనిపిస్తే అంతకన్నా దుర్మార్గం, అంతకన్నా మహాపాపం మరొకటి లేదని అర్థం. సో ఇది ఓం నమో వెంకటేశాయ.